భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయడం దారుణమని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారు జైలుకు వెళ్లటం ఖాయమని జోషన్ చెప్పారు. కామారెడ్డిలో అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని గద్దె దించడానికి సహకరించిన కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర పార్టీలను ఖరాబ్ చేసి ఈ వ్యవస్థను చెడగొట్టున్నారు. బిడ్డ జైలుకున్నది ఇంకా 4 దినాలు అయితే మన కుటుంబంలో ఎంతమంది చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తలు ఫోన్ ఇంటారా ఎవరన్నా? భార్యాభర్తలు మాట్లాడింది కూడా ట్యాపింగ్ చేశారు. అది కూడా మన కుటుంబ వ్యక్తులతో చేసింది. ఆ పేర్లు వస్తే మెల్లగా రేపు రాబోతున్నాయి. ప్రైవేట్ టాక్స్ చాలా పెద్ద నేరం ఉంది. ఇవాళ నుంచి మంచి పాలన మనం ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు మీకు హామీస్తున్నారు. ఇవాళ నుంచి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్ కోడ్ ఉంది. మన ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసిన తర్వాత నేను మంటూరులో అన్న ఇప్పుడు అర్జెంట్గా నీళ్ళ ఇంటి బాగున్నది, మరి 50 కోట్లు మాకు తక్షణమే కావాలా. కామారెడ్డిలో 2 స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటేమో ఆ పైప్ లైన్స్ వేరేలోకి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇతర పార్టీలను ఖరాబ్ చేసి ఈ వ్యవస్థను చెడగొట్టున్నారు. బిడ్డ జైలుకున్నది ఇంకా 4 దినాలు అయితే మన కుటుంబంలో ఎంతమంది చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తలు ఫోన్ ఇంటారా ఎవరన్నా? భార్యాభర్తలు మాట్లాడింది కూడా ట్యాపింగ్ చేశారు. అది కూడా మన కుటుంబ వ్యక్తులతో చేసింది. ఆ పేర్లు వస్తే మెల్లగా రేపు రాబోతున్నాయి. ప్రైవేట్ టాక్స్ చాలా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.